అంతిమ ఘడియలు రెండవ భాగం. రచన శ్రీహరికృష్ణ. 5 నెలల తర్వాత శశాంక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సార్, ఎస్ఐ గారిని కలవాలి. దేనికి? మా నాన్నగారి యాత్రలకు వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయారు. అది యాక్సిడెంట్ కాదు సార్, ఎవరో లోయలోకి తన్నేశారు, లోయలో పడేసేసారు, చంపేశారు. యాక్సిడెంట్ కాదా? ఎవరో చంపేశారా? లోయలోకి పడేశారా? ఇంతకీ ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది? యమునోత్రి యాత్రలో లోయలో పడిపోయాడు. ఆయన పడిపోలేదు సార్, ఎవరు కావాలని ఆయన చూసేశారు. నువ్వు చూసినట్టు చూస్తున్నావు. చిన్నపిల్లని ఆ యాత్రలకి ఎలా చేయరు, పిచ్చిగా మాట్లాడు. వెళ్ళు, ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. ఇలాంటివి చెప్తే నిన్ను తాట తీస్తారు. లేదు సార్, నేను చెప్పేది నిజమే సార్, మా నాన్నని చంపేశారు సార్. చెప్తుంటే అర్థం కదా? ఉన్న కేసులకి ఊపిరి ఆడక వస్తుంటే ఎక్కడో యమునోత్రిలో యాక్సిడెంట్లో మీ నాన్న చేస్తే చంపేశారంటున్నావా? పో బయటికి అంటుంటే ఎస్ఐ గారు వచ్చారు. ఏంటి 403? ఏంటి సార్? ఈ కుర్రాడు వాళ్ళ నాన్న యమునోత్రి యాత్రలో లోయలో పడిపోయాడట. అది యాక్సిడెంట్ కాదు, ఎవరో మా నాన్నని లోయలోకి తోసేశారేమో అంటున్నాడు సార్, పెద్ద చూసినట్లుగా. వాట్? తోసేశారా? అవునండి ఎస్ఐ గారు. నీకెలా తెలుసు? పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ పేరు? ఏం చదువుతున్నావు? శశాంక్ సార్ నా పేరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. అది యాక్సిడెంట్ కాదా? ఎవరో తోసేశారని ఎందుకు అనుకుంటున్నావు? చూసినట్లుగా చెప్తున్నావు. అవును సార్, అది నిజంగా యాక్సిడెంట్ కాదు సార్. మా డాడీ మా మమ్మీ ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు సార్. మా డాడీ అంటే మా అమ్మకి ఇష్టం లేదనుకుంటా సార్. వద్దన్నా కూడా మా వాళ్ళు నన్ను నీకు అంటకట్టారు, నా గొంతు కోశారు, నా జీవితాన్ని నాశనం చేశారు అంటుంది. మమ్మల్ని కూడా సరిగ్గా ప్రేమగా చూడదు సార్ మా అమ్మ. మమ్మల్ని అంటే నన్ను మా చెల్లై శార్వరిని. దానికి 8 ఏళ్ళు. మరి అంత ఇష్టం లేని వాళ్ళు ఈ యాత్రలకు ఎలా వెళ్ళారు? ఏమో సార్, ఆ విషయం నాకు తెలియదు. అసలు మమ్మల్ని ప్రేమగానే చూడదు మా అమ్మ. ఎప్పుడు తిడుతుంటుంది, కొడుతూ ఉంటుంది, కోపడుతూ ఉంటుంది. మేము అసలు అల్లరే చెయ్యం. నేను మా చెల్లయ్య బాగానే చదువుకుంటాం. అసలు అమ్మ అంటే ఎంత ప్రేమగా చూసుకుంటుంది సార్. మీ నాన్న మూర్ఖత్వానికి మీరు పుట్టారా, అందుకే మిమ్మల్ని చూస్తే మంట అంటుంది సార్ అంటూ ఏడ్చేశాడు. ఊరుకో బాబు, ఊరుకో. అంటే మీ అమ్మే మీ నాన్నని చంపేసిందని నీ ఉద్దేశం? కాదు సార్, ఆ అనుమానం నాకు లేదు. అయినా సరే ఎందుకో నాకు మా నాన్నది యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది సార్. యాత్రకి వెళ్ళే ముందు రోజు ఎప్పుడు రాని మా అమ్మ మా గదిలోకి వచ్చింది. శశాంక్ అనిపించింది. అమ్మా, ఏంటమ్మా? నేను బాగానే చదువుకుంటున్నానమ్మా. భయపడకు నాన్న. ఆదివారం నేను మీ నాన్న యాత్రలకి వెళ్తున్నాం. ఆ యాత్ర చాలా డేంజరస్. అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే తిరిగి వస్తారు. చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో అంది. నాకు చాలా భయం వేసింది సార్ అంటూ ఆగాడు. మంచినీళ్ళు తాగుతావా? టూనట్టు మంచినీళ్ళు తీసుకురా, తాగి నెమ్మదిగా చెప్పు. 10 రోజులైంది వాళ్ళ యాత్రకి వెళ్ళి. ఓ రోజు ఫోన్ చేసింది అమ్మ ఏడుస్తూ. తాతకి చెప్తోంది, నాన్న లోయలో పడిపోయారు, ఫోటో తీసుకుందామని గోడ పక్కన ఉంటుంటే గుర్రం తోసేసింది అని చెప్పింది. నాన్నమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ని తీసుకొచ్చాను, సెలైన్ ఎక్కించాను. 4 రోజుల తర్వాత అమ్మని ఎవరో తోటి యాత్రికులు ఇంటికి తీసుకొచ్చారు అన్నాడు. మరి నీకెందుకు వచ్చిందో అనుమానం? అమ్మ ఫోన్లో ఫోటో చూస్తుంటే తెలిసింది సార్. ఆ ఫోటోలో ఎవరో నాన్నని కావాలని తన్నినట్లుగా ఉంది ఆ ఫోటోలో. ఏది
ఆ ఫోటో నాకు చూపించు. ఇదిగోండి సార్, అమ్మ ఫోన్. సరే బాబు, ఈ ఫోన్ ఇక్కడే ఉంచు. 4 రోజుల తర్వాత అంతా తేలిపోతుంది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఈ విషయం ఎవరికి చెప్పకు, సరేనా? సరే సార్. సార్, ఆ కుర్రాడు పాపం బాధలో ఉన్నాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాడు పాపం. చిన్నపిల్లాడు, జాలేస్తుంది సార్. ఎక్కడో యమునోత్రి యాత్రలో యాక్సిడెంట్ జరిగితే ఎవడో బలవంతంగా యాక్సిడెంట్ చేశాడు అంటున్నాడు. చిన్నతనం, టీవీల ప్రభావం అయ్యి ఉంటుంది సార్. నో నో 202. ఆ కుర్రాడిది అనుమానంలో అర్థం ఉంది. ఇదిగో ఈ ఫోటో చూడు. నాకు తెలిసిన హైకోర్టు జడ్జి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి సుమోటోగా విచారణ జరిపించే విధంగా చూస్తా. ఈరోజు సాయంత్రమే అలా వచ్చేటట్టు చేస్తా. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. అది అయిన తర్వాత నేను చెప్పినట్లు చేయండి. ఇన్వెస్టిగేషన్స్ నువ్వు 303 ఇద్దరు వెళ్ళండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయండి నాకు. ఓకే సార్. 202 అండ్ 306 ఎంతవరకు వచ్చింది మీ ఇన్వెస్టిగేషన్? అయిపోయింది సార్. రేపటికల్లా ఫుల్ రిపోర్ట్ మీకు ఇస్తాం. సార్, మీ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయిందా సార్? మీకన్నా ముందు చేయకపోతే నా సీనియారిటీ ఏమిటి? మీకు సీనియర్ని ఎలా అవుతా? ఎల్లుండి కల్లా అంతా సెట్ అయిపోతుంది. నిజాలన్నీ బయటపడతాయి. సార్, మీరు చెప్పినట్లుగానే నీలాంబరి అత్తగారిని, మామగారిని, వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎంక్వైరీ చేశాం. నీలాంబరి అత్త మామలు ఆమె గురించి పాజిటివ్గానే చెప్పారు. పనిపాటలు బాగా చేస్తుందని, వంట చేసి పిల్లలకి బాక్సులు సర్ది ఆఫీస్కి వెళ్ళిపోతుందని చెప్పారు. చాలా తక్కువగా మాట్లాడుతుందని, అది అమ్మాయి స్వభావమేమో అని కూడా చెప్పారు. మరి పిల్లలతో ఎలా ఉంటుందని అడిగా. వాళ్ళతోనూ సీరియస్గానే ఉంటుందని చెప్పారు అన్నాడు 202. ఇదిగోండి సార్ నా రిపోర్ట్. 306, వాట్ అబౌట్ యువర్ ఇన్వెస్టిగేషన్? సార్, నేను ఓ రోజు ఆమెను ఫాలో అయ్యి ఆమె ఆఫీస్కి వెళ్ళా. తను యుఎస్ బేస్డ్ కంపెనీలో టీమ్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. పని చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. లవ్ అఫేర్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఆ వివరాలన్నీ మీకెందుకు అంటే అప్పుడు నా ఐడి కార్డు చూపించా. అప్పుడు చెప్పారు సార్ తోటి స్టాఫ్. శ్రీధర్ అని ఓ అతను ఆమెను పెళ్ళి కాకముందు 1 సైడ్ లవర్గా ఉండేవాడట. అతను ప్రేమించాడు, కానీ ఆ అమ్మాయికి పెళ్ళి కుదిరిందని తెలిసి డ్రాప్ అయిపోయాట. కానీ అతనంటే ఆమెకు మంచి అభిప్రాయమే ఉందని అతను ఇంకా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నట్ట సార్. మరి ఆవిడ వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎంక్వైరీ చేయలేదా? చేశా సార్. ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదట. ఉద్యోగం వచ్చే సంవత్సరం కాలేదు, ఇంకో 2-3 ఏళ్ళు తర్వాత చేసుకుంటానందట. సంబంధం మంచిది, మంచి ఉద్యోగం ఉంది, ఒక్కడే కొడుకు, ఆస్తిపాస్తులు చాలా బాగా ఉన్నాయని, చేసుకోకపోతే స్థాస్తామని బలవంతం చేశారట. పిల్లలు పుట్టిన తర్వాత మారుతుందిలే అని అనుకున్నట్ట. 2 సార్లు అబార్షన్ కూడా చేయించుకుందట. ఇంకోసారి ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్తే మానేసిందట. తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి సీమంతం చేస్తామంటే శివంగిలాగా ఎగిరి పొండి అని అరిచిందట. అప్పటి నుండి ఇప్పటిదాకా వాళ్ళ ముఖమే చూడలేదట ఆ నీలాంబరి. ఇప్పుడు ఇంతటి కష్టం వచ్చినా ఓదారుద్దామని వెళితే ఇప్పుడు మీ కడుపులు మంట తీరింది కదా, పోండి అని కసురుకుందట అంటూ బోరుమని ఏడ్ చేశారు సార్ వాళ్ళు. ఇదిగోండి సార్ నా రిపోర్టు. నైస్, గుడ్ ఇన్ఫర్మేషన్, వెళ్ళండి. ఇంకా నేను రంగంలోకి దిగుతా. ఇదండి ఈ కథ యొక్క 2వ భాగం. 3వ భాగం అతి త్వరలో మీ ముందు ఉంటుంది.
మీ శ్రీహరికృష్ణ. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.